రాను రాను సమాజంలో బంధాలు, అనుబంధాలు, నీతి, న్యాయం ఏమీ లేకుండా పోయింది. విజయవాడకు చెందిన ఒక మహిళ పెళ్ళై 6 సంవత్సరాలైంది. పిల్లలు లేకపోవడంతో బావతో అక్రమ సంబంధం పెట్టుకుంది. తరువాత ఒక పాపకైతే జన్మనిచ్చింది. పాప పుట్టిన కొద్ది రోజులకే భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత హోటల్ వ్యాపారం ప్రారంభించిన సదరు మహిళ తన హోటల్కి డైలీ వచ్చే ఒక అబ్బాయితోని ఎఫ్ఐఆర్ పెట్టుకుని శారీరక సంబంధం కొనసాగిస్తూ ఉంది. ఆడు అలా రోజు ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. వీడు తరచూ ఇంటికి వస్తూ వెళ్ళడంతో పాప వీడిని రోజు చూస్తూ వీడికి పాప ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ చెప్పేసింది. నువ్వు మా అమ్మతో ఉండటం నేను చూసా, ఇలా మా అమ్మతో ఉండొద్దు, నాతోనే ఉండాలని చెప్పేసి పాప కూడా చెప్పింది వాడితో. వాడేం చేసిండు, సరే అని చెప్పేసి ఆమెను దూరం పెట్టి పాపతోని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టిండు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారనేది ఈ స్టోరీలో తెలుసుకోండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దయచేసి ఎండ్ వరకు చూడండి. రాను రాను అక్రమ సంబంధాల మోజులో పడి విచక్షణ మరిచి వావి వరుసలు వదిలి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి హత్య అయినా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటుకి అక్రమ సంబంధంతోనే ముడిపడి ఉండటం విశేషం. ఇలాంటి యథార్థ గాథ విన్నప్పుడు ఎలా ఉండకూడదో తెలుసుకుని విచక్షణగా ఉంటారని ఈ స్టోరీ మీకు చెప్తున్నా. విచక్షణగా ఉండే వాళ్ళు ఎలాగూ ఉంటారు, వాళ్లకు చెప్పనక్కర్లేదు. ఈ అక్రమ సంబంధం మోజులో పడి నీతి తప్పవద్దు అనే హెచ్చరిక ఈ కథ ద్వారా తెలియజేస్తున్నాను. విజయవాడలోని శ్రీనివాస్ అరుణ దంపతులు కూలి నాలి చేసుకుంటూ బ్రతికేవాళ్లు. పెళ్ళై 6 ఏళ్లైనా పిల్లలు లేకపోవడంతో అందరూ సూటిపోటి మాటలు అంటుంటే వీరిద్దరికీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎన్ని గుడులు చుట్టూ తిరిగినా, హాస్పిటల్ కు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇలా ఉండగా ఒకసారి సదరు మహిళ ఇంతలో అతని చెల్లెలి పెళ్లి కుదిరింది. చెల్లెలకు పెళ్లికి ఇద్దరూ వెళ్లి పెళ్లి పనులు పూర్తి అయిన తర్వాత అతను నాకు వేరే పని ఉంది, ఊరు వెళ్తున్నాను, 2 రోజులు ఆగి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళాడు. అంతలో బావతో పిల్లలు లేని విషయం చెప్పి బాధపడుతూ అతని వల్ల పిల్లలు లేరు, పుట్టరు, అవమానాలు నేను పడుతున్నాను, నాకు కడుపు వచ్చేలా చేయి, లేదంటే నేను బ్రతకను అనగా బావ ఓదార్చి ఆమెను దగ్గరకు తీసుకుని తృప్తిగా అనుభవించాడు. అది మొదలుకొని అప్పుడప్పుడు వెళ్లి కలుస్తూ ఉండడంతో 4 నెలలకు ఆమెకు గర్భం వచ్చింది. కూతుర్ని కన్నది. కూతురు పుట్టాక బావని దూరం పెట్టింది, రావద్దు అని చెప్పింది. అతని పరిస్థితి అర్థం చేసుకుని దూరంగా ఉన్నాడు. శ్రీనివాస్ కూతురు పుట్టాక ఆమె కోసం బాగా సంపాదిస్తూ ఒక హోటల్ పెట్టాలి అని భార్యాభర్త ఇద్దరూ ప్లాన్ చేసుకుని ఆ పనిలో ఉండగా యాక్సిడెంట్ లో అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లి కూతుళ్లు ఏడుస్తూ మానసికంగా కుంగిపోయారు. ఇలా చేసేది ఏమీ లేక అలాగే ఏడుస్తూ ఇంట్లో ఉంటే కుదరదు అని తానే హోటల్ ప్రారంభం చేసింది. హోటల్లోనే అన్ని మంచి రుచికరంగా ఉండడంతో తక్కువ రోజుల్లోనే బాగా పేరు వచ్చి జనాలు కిక్కిరిసిపోయేవాళ్లు. ఆర్థికంగా బలపడ్డ అరుణ 25 లక్షల డబ్బులు, బంగారం కూతురి కోసం ఏర్పాటు చేసి చిన్న ఇల్లు కట్టుకుంది. కూతురికి బీటెక్ లో సీట్ రావడంతో తల్లి ఆనందానికి అవధుల్లేవు. ఇలా ఉంటూ ఉండగా హోటల్ పక్కనే ఆఫీసులో పనిచేస్తున్న సురేష్ అనే 24 ఏళ్ల కుర్రాడు ఆమె హోటల్ కి వచ్చి తిని వెళ్తూ ఉండేవాడు. బాగా జిమ్ చేసి ఫిట్ గా ఉంటూ బాగా అందంగా ఉండే సురేష్ వైపు చూస్తూ ఉంటే వీడితో ఉండాలి అని తీర్మానించుకుంది. ఆమె కన్నా 18 ఏళ్ల చిన్నవాడు అయినా కూడా వాడిని ఆకట్టుకుని పొద్దుపోయాక కూతురు నిద్రపోయాక ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని అతనితో శారీరకంగా కలిసేది. అతను కూడా ఆమె ఇచ్చే సుఖానికి తృప్తిపడి రోజు ఏమార్చకుండా వచ్చి తన శారీరక కోరికలు తీర్చుకొని పోయేవాడు. అతని ఇచ్చే సుఖానికి ఫిదా అయిన ఆమె కూడా వాడి కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు రాత్రి తల్లి తన పక్కన లేకపోవడంతో లేచిన కూతురు తల్లి కోసం వెతుకుతూ ఉండగా పక్క రూమ్ లో నుండి శబ్దాలు, మూలుగులు వినిపిస్తూ ఉండడంతో ఏమై ఉంటుంది అని చూసింది. అక్కడ 24 ఏళ్ల కండలు తిరిగిన కుర్రాడితో తల్లిని చూడరాని స్థితిలో చూసి అతని చేష్టలకు మరియు శరీర పౌష్టికానికి ఫిదా అయి వెళ్లి పడుకున్నా అతనే గుర్తుకు వస్తూ ఉన్నాడు. అతను సెక్స్ చేసే క్రమంలో ఇంకా బాగా చేయి అంటూ ఆమె గోముగా అడుగుతూ ఉంటే అతను స్పీడ్ గా చేస్తూ ఉండటం ఆమెకు నచ్చి వీడితో ఎలాగైనా ఆ అనుభవం పొందాలి అనుకుని మధ్య మధ్యలో హోటల్ దగ్గరకు వెళ్లి అతనితో కళ్ళు కలుపుతూ మాటలు కలుపుతూ ఆకట్టుకుంది. ఒకరోజు అతనికి మెసేజ్ చేసింది. సాయంత్రం 7ంటికి పిలిపించుకుని బాగా రెడీ అయ్యి వాడి కఠినమైన కౌగిట్లో మల్లె పువ్వులా నలిగిపోయింది. మనం పెళ్లి చేసుకుందాం, ఇంకా ఎప్పుడు తల్లి వైపు చూడొద్దు అని హెచ్చరించింది. అతను కూడా సరే అన్నాడు. ఇక అది మొదలు వాడు హోటల్ కు వెళ్లకుండా నేరుగా కూతురు దగ్గరకు వెళ్లి రెట్టించిన ఉత్సాహంతో
బాగా తృప్తిపరుస్తూ అరుణను పట్టించుకోకుండా ఆమె కాల్స్ కి రిప్లై ఇవ్వకుండా ఉండడంతో అరుణ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు సురేష్ ఎదురుపడి వేరే వ్యాపారం పెట్టాలని డబ్బులకు తిరుగుతూ ఉన్నాను అని దొరకలేదు అనగా ఎంత అని అడగడంతో 25 లక్షలు ఇస్తాను, కూతురు పెళ్లి అప్పుడు ఇవ్వు అని చెప్పి ఇచ్చింది. అవి తీసుకొని ఆమె నెంబర్ బ్లాక్ చేసి ఆమె కూతురుని తీసుకొని పారిపోయారు. సాయంత్రమైనా కూతురు రాలేదు. ఎక్కడ ఆరా తీసినా తెలియదు అన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. భావన పిలిచి విషయం చెప్పగా అతను ఊళ్ళోకి వెళ్లి ఒక అరగంటలో ఇంటికి వచ్చి సురేష్ తో లేచిపోయిందంట, హైదరాబాద్ లో పలానా హోటల్లో ఉంటున్నారంట అని చెప్పగా ఇద్దరూ అక్కడికి వెళ్తూ మటన్ బిర్యానీ వండుకొని హాట్ బాక్స్ లో పెట్టుకుని వెళ్లారు. హోటల్ రూమ్ తలుపు తట్టగా సురేష్ తలుపు తీశాడు. ఈ మాత్రం దానికి ఇంటి నుండి వస్తారా, చెబితే నేనే పెళ్లి చేసేదాన్ని కదా అంటూ ఇద్దరికీ మటన్ బిర్యానీ పెట్టింది. అది సగం తిని కూతురి చెవిలో రక్తం వస్తూ సురేష్ నోట్లో రక్తం వస్తూ ఉంటే అరుణ పకపక నవ్వుతూ నన్ను మోసం చేశారు, మీరు బ్రతకూడదు, పైకి పోయి చావండి అంటూ శాపనార్థాలు పెట్టింది. ఇద్దరూ కేకలు పెడుతూ తమ ప్రాణాలు వదిలారు. ఆ అరుపులు విని హోటల్ యాజమాన్యం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు అరుణని ఆమె బావను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్ట ఇద్దరికి 17 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. ఇక ఈ ఇన్సిడెంట్స్ లో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.